మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 సినిమా రిలీజ్ దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు ఫైనల్గా ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్ ఇచ్చాయా? ఈసారి ఏకంగా బెనిఫిట్ షోలే ఉండవు అనేటువంటి పరిస్థితి, ఆ నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసిందా? దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? జరిగినటువంటి ఘటనలకి పశ్చాత్తాపం కానీ వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం కానీ ఎంతవరకు జరిగింది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. సినిమాకి బెనిఫిట్ షో అనేది, ప్రీమియర్ షో అనేది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కామన్గా జరిగేటువంటి ఒక వ్యవహారం. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్, అంటే ప్రీ రిలీజ్ అని కూడా అనలేదు మనం, బెనిఫిట్ షో. అది బెనిఫిట్ షోనా మరి రిలీజ్ డేకి ప్రీ రిలీజ్ డే ఏమో మరి నాకు తెలియదు. అది ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. 5వ తారీఖు సినిమా అంటే ఏమో 12 గంటల తర్వాత పర్మిషన్ ఇచ్చేటువంటి పద్ధతి ఉండేది. ఏకంగా ముందర రోజు రాత్రి 9:30 షోకి పర్మిషన్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకరి మృత్యువాత పడడం, మరొకరు ప్రాణాలతో చెలగాటం జరగడం, ఈ రెండింటి తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఒక సీరియస్ డెసిషన్ అనౌన్స్ చేసింది ఆల్రెడీ. ఇక పైన ఇలాంటి షోస్, బెనిఫిట్ షోస్ అనేవి అసలు పర్మిషనే ఇవ్వము అంటున్నారు. ఏంటి దీని ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద ఎలా పడుతుంది? లేదా ఇది ఒక పుష్ప సినిమాకే పరిమితమైన అంశం అనుకోవడానికి అవకాశం ఉందా? పుష్ప విషయంలో జరిగినటువంటి ఒక విషాదకర సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సీరియస్ డెసిషన్గా దీన్ని చెప్పుకోవాలి. జరిగినటువంటిది మామూలు విషాదం కాదు. తొక్కిసలాట్లో ఒక తల్లి చనిపోవటం, కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండటం, 8 ఏళ్ల బాబు ప్రాణాపాయ స్థితిలో ఉండటం, ఇవన్నీ చాలా సాధారణమైనటువంటి ఇది అనమాట. ఇలాంటి స్టాంపిడ్స్ అనేటువంటి జరగటం వల్ల ప్రభుత్వం కొంచెం సీరియస్గా స్పందించి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ప్రీ రిలీజ్, మన బెనిఫిట్ షో వల్ల మాత్రమే జరిగింది అనుకోవడం లేదు. బెనిఫిట్ షో కాకుండా మామూలుగా మరుసటి రోజు రిలీజ్ రోజు జరిగింది అనుకోండి, అప్పుడు మాత్రం ఏం చేస్తాం? కాబట్టి ఒక స్టార్స్ సినిమా విపరీతమైన పాపులారిటీ, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్ ఉన్నటువంటి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు పబ్లిక్ సెక్యూరిటీ పట్ల ప్రభుత్వానికి ఒక శ్రద్ధ ఉండాలి, థియేటర్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండాలి, ఆ స్టార్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అవి ఏవీ లేకుండా పోయినటువంటి సందర్భం ఇది. అందువల్ల వీటి వల్ల మేము బెనిఫిట్ షోలు రద్దు చేస్తామనేటువంటి ప్రభుత్వ నిర్ణయంలో దీని కారణంగా మిగతా వాటన్నిటికీ ఇప్పుడు ఏదైనా ఒక ఉత్సవాలు జరుగుతుంటాయి, రథోత్సవాలు జరుగుతుంటాయి, తొక్కిసలాటలు జరుగుతుంటాయి, రథోత్సవాన్ని రద్దు చేస్తారా? చేయలేరు. ఒకటంటే ఇంతకు ముందర వరకు కరోనా తర్వాత జరిగిన సిచ్యుయేషన్స్లో చాలా వరకు ఇలాంటి బెనిఫిట్ షోలు, రాత్రి షోలు, తెల్లవారుజామున షోలు, వీటన్నిటిని కూడా ఆపేశారు, చాలా కాలంగా ఆపేశారు. అవునవును, కరోనా పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు కూడా ఎలాంటి ఫెసిలిటీ ఏం లేదు కదా. ఇప్పుడు కొత్తగా ఈ సినిమాకే నైట్ 1 o'clock షో కాకుండా అంతకు ముందర రోజు రాత్రి 9:30కే షో పర్మిషన్ ఇచ్చారు. అసలు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడమే తప్పు అంటూ కేసులు కూడా నడుస్తున్నాయి. సో ఫైనల్గా అటు ఇటు చేసి బెనిఫిట్ షోలకి దెబ్బ తగిలింది. ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడట్లేదు. పుష్ప ప్రొడ్యూసర్స్ కానీ, పుష్ప టీమ్ కానీ ఇప్పుడు ఈ కాంపన్సేషన్ గురించి అల్లు అర్జున్ వచ్చి మాట్లాడారు తప్పితే ఈ షోలు రద్దు అనేటువంటి విషయం కానీ, ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేస్తామని కానీ, అసలు ఏం జరిగింది అనేది బాధ్యత తీసుకునే ప్రయత్నం ఎవరు మాట్లాడట్లేదు. సో ప్రభుత్వం ఇవాళ న్యూస్ బయటకు వచ్చింది, జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది మొన్న. నిన్న ప్రభుత్వం ఇదంతా జరిగిందని రాత్రికే అనౌన్స్ చేశారు. ఇంత పొద్దున్నే దాని మీద ముందు ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఉన్నటువంటి సిచ్యువేషన్ అది కాదు కదా. అన్నిటికీ రియాక్ట్ అవుతుంది కదా. ఊరికే ట్వీట్లు చేస్తున్నారు, దేని మీదైనా కానీ రికార్డులు మొత్తం చెప్పని కొడతానే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ విషయాల మీద రియాక్ట్ అవ్వరా? అవ్వటండి, ఇంత సడన్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కదా. ముందు ఆ విషాదంలో నుంచో జరిగినటువంటి దీంట్లో నుంచో అందరూ బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రభుత్వం కూడాను బెనిఫిట్ షోల మీద ఆపినంత మాత్రం మరుసటి రోజున రెగ్యులర్ షోస్ మీద ఆ థియేటర్ల దగ్గర తొక్కిసలాటలు జరిగితే ఏం చేస్తుంది? బెనిఫిట్ షోలు అనేటువంటిది ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు. సో మీరు అసలు చాలా షోస్ మీరు చూసారు, ఇన్ని సినిమాలు రిలీజ్లు చూసారు, ఇన్ని ఫంక్షన్లు చూసారు, ఇంత ఇండస్ట్రీని చూసారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇటువంటి పరిస్థితి సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి యాక్టివిటీ కానీ అసలు తప్పు ఎవరిదనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కేసులు ఫైల్ అయిన నోటీసులు ఇస్తారంటున్నారు. సరే, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ అసలు బాధ్యత ఎవరిది? అల్లు అర్జున్ ఎందుకు వచ్చారో క్లారిటీ లేదు. పోలీసులు అసలు పర్మిషనే తీసుకోలేదు అంటున్నారు. థియేటర్ యాజమాన్యం అక్కడ ఏకంగా ఒక పబ్ టైప్లోనే, డీజే టైప్లోనే అరేంజ్మెంట్స్ చేసింది. ఎవరిది బాధ్యత? అంటే ఇంత యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అయినప్పుడు, ఇంతగా హెవీ అంచనాలు, చాలా తీవ్ర స్థాయిలో అంచనాలు ఉన్న సమయంలో ఒక బెనిఫిట్ షో వేసినప్పుడు బెనిఫిట్ షోకి వచ్చే వాళ్ళందరూ కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఆ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మధ్య ఒక సినిమా ప్రొజెక్షన్ జరుగుతుందన్నప్పుడు
తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న 10 నిమిషాలు అరగంట షో లేట్ వేసినా కూడా తెరలు చించేసి సీట్లు చించేసేసి బీభత్సం సృష్టించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం అది. అలాంటి బెనిఫిట్ షోస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అటు థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే సమాచారం ప్రకారం థియేటర్ యాజమాన్యం ముందుగా సమాచారం ఇవ్వాలి పోలీసులకి, మేము ఇట్లా బెనిఫిట్ షో వేసుకుంటున్నాం మీరు కాబట్టి ఇక్కడ కొంచెం సెక్యూరిటీ మాకు అవసరం ఉంది, ప్లీజ్ కోఆపరేట్ అని చెప్పి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకోవాలి. యాక్చువల్గా అలాంటిది ఏమీ జరగలేదు, అది జరగలేదు. దాని తర్వాత ఒక స్టార్ అల్లు అర్జున్ ఆ థియేటర్కి వెళ్తాడనేటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ పోలీసులకు లేదు. పోలీసులకు లేకపోవటం వల్ల పోలీసులు మామూలు జనరల్ లా అండ్ ఆర్డర్లోనే ఉంటారు, ట్రాఫిక్ ఇదిలోనే ఉంటారు తప్ప సడన్గా ఓపెన్ టాప్ జీప్లో రావటం అనేటువంటిది అక్కడ ఎవరు ఊహించలేనటువంటి ఇది అనమాట. యాక్చువల్గా స్టార్స్ సినిమాలకు వెళ్ళేటువంటిది ఎలా ఉంటుంది, థియేటర్లో తమ సినిమాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది చూసుకోవాలనేటువంటి ఉత్సుకత అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద ఒక్కరి దాకా ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. థియేటర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్లో కంటే కూడాను సంధ్యా క్రాస్ రోడ్స్లో ఉండేటువంటి సింగిల్ థియేటర్స్లో ఉండేటువంటి కామన్ మ్యాన్ రియాక్షనే ఓ సినిమాకి వచ్చే నిజమైన రియాక్షను, ద పబ్లిక్ టాక్ అనేటువంటి దాంతో చూసుకోవడం ఉత్సుకత చాలా ఉంటుంది. కానీ చాలామంది ఎలా వెళ్తారంటే మొహానికి మాస్కులు వేసుకొని గుర్తుపట్టకుండా సినిమా ఎవరికి చెప్పకుండా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైటిల్ కార్డ్స్ అయిపోయిన తర్వాత కామ్గా వెళ్ళిపోయి పై సీట్లో కూర్చొని సినిమా చూసేసి ఎంజాయ్ చేసి వస్తారు. లేదా కొంతమంది ప్రచారం కోసం థియేటర్కి వెళ్తే థియేటర్కి వస్తున్నారని చెప్పి అది ఫస్ట్ డే వెళ్ళరు సాధారణంగా, తర్వాత ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ ఒక చిన్న బూస్ట్ తీయటం కోసం వెళ్తారు. అంతేగాని ఇలా ఓపెనింగ్ రోజునే ఇది షోస్ బెనిఫిట్ షో టైంలోనే ఇలా ఓపెన్ టాప్ జీప్లో వెళ్ళి అక్కడ చిన్న ఊరేగింపు చేయటం, దాని తాలూకు సమాచారం ప్రేక్షకులకు ఇవ్వకపోవటం అనేటువంటిది రియల్లీ. అసలు సినిమాకి ఏమైనా పొలిటికల్ టచ్ ఉందా? మీరు సినిమా కూడా చూశారు కదా, ఎందుకంటే డిస్కషన్ అంతా ఇదేదో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అన్నంత ప్రొజెక్షన్ వస్తుంది. అలాంటిది ఏమన్నా ఉందా? అల్లు అర్జున్ వచ్చిన తీరు కూడా ఆయన ఏదో రాజకీయ నాయకుడిలాగా ఓపెన్ టాప్ జీప్లో వచ్చాడు. మరి ఏమన్నా పొలిటికల్ పార్టీ పెడతారేమో ఫ్యూచర్లో, అది తెలియదు. కానీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఆలోచించాలేమో మనం, లేదా 10 ఏళ్ళ తర్వాత ఆలోచించాల్సి వస్తుందేమో. సో ఆయన అంబిషన్స్ ఆయనకు ఉంటే ఉండొచ్చు. అసలు సినిమాలో ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలా డైలాగులు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఎవరికి బాస్ ఈ విషయంలో మాత్రం పార్టీల పరంగా కూడా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. నిజంగా అసలు అలాంటి డైలాగు లేదా అలాంటి మాట, ఎవడరా బాసు, ఎవడికిరా బాసు, ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి నేనే బాసు, ఇది యాజ్ ఇట్ ఈస్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా అలాంటి మాటలు ఏమైనా అన్నారా అంటే అది చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నారనేది బాగా ప్రొజెక్ట్ అవుతుంది. నిజంగానే ఉందా అలాగే? ఈ విషయంలో మాత్రం నా వినికిడి శక్తి మీద నాకు డౌట్ వస్తుంది. ఎవడేమన్నా వచ్చిందేమో నాకు అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ డైలాగ్ తాలూకు స్పష్టత అనేటువంటిది ఎప్పుడు ఏ సందర్భంలో అన్నాడు అనేటువంటిది ఎక్కడ క్లారిటీ లేదు. చాలామంది కూడా ఎక్కడుంది అసలు ఆ డైలాగ్ ఎక్కడుంది, ఆ సినిమాలో డైలాగ్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడో అన్నారు అనేటువంటిది మాత్రం వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్నాడో అనలేదో అది మళ్ళీ ఒకసారి చూసుకుని క్లారిటీ తీసుకోవటం అనేటువంటి జరుగుతుందో తెలియదు. ఎందుకు ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఈ సినిమాలో ఆడియో అనేటువంటి డబ్బింగ్ అనేటువంటి హీరో క్యారెక్టర్కి చెప్పించిన డబ్బింగ్లో విపరీతమైన అస్పష్టత ఉంది. విపరీతమైన అస్పష్టత. దానికి కారణం ఏంటంటే మామూలుగా ఒక స్లాంగ్ మాట్లాడినప్పుడు ఆ స్లాంగ్ తాలూకు రిస్ట్రిక్షన్ కొంత ఉంటుంది. దానికి తోడు ఒక క్యారెక్టర్కి యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యాటిట్యూడు ప్లస్ ఈ యాక్సెంటు ప్లస్ నోట్లో పాన్ బరాక్ వేసుకొని, పాన్ బరాకో కిల్లియో ఏదో వేసుకొని అలాంటిది ఏదో వేసుకొని నోట్లో వేసుకుని మాట్లాడుతుంటే డైలాగులు అనేటువంటి సగానికి సగం కిల్ అయిపోయి థియేటర్లో చాలా వరకు అర్థం కాలేదు అనేది మాత్రం సుస్పష్టం. కానీ ఫస్ట్ పార్ట్ లో కూడా యాలకులు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు కదా, అక్కడ కొంత క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు దీనికి ఏమేమి అంటే ఆ చిత్తూరు యాసలోకి ఇంకొంచెం డీప్గా వెళ్ళారు. డబ్బింగ్కి చెప్పిస్టంలో కేర్ తీసుకోలేదు, క్యారెక్టర్ గురించి ఆ స్పష్టత లేదు. దానికి తోడు ఈ పాన్ బరాకో తంబాకు ఏదో నవ్వులుతూ ఉండటం ఒకటి, తర్వాత విపరీతమైన యాటిట్యూడ్ క్యారెక్టర్ అనమాట. దానికి తోడు హస్కీ డైలాగ్ డెలివరీ. వీటి కారణంగా ఈ సినిమాలో సగం సినిమా సాధారణంగా వినపడాల.
పర్టికులర్గా చూసిన థియేటర్లో సౌండ్ లోపమేమో అనుకున్నాం ఫస్ట్, కానీ అది కాదు, చాలా చోట్ల నుంచి ఇదే రిపోర్ట్ వచ్చింది అనేటువంటిది స్పష్టం. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మ్యూజిక్, ఆడియో చాలా బాగుంది అంటున్నారు కదా, డబ్బింగ్ విషయంలో మాత్రం ఆ కేర్ తీసుకోలేదా? ఈ పర్టికులర్గా హీరో క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ అనేటువంటి దాంట్లో స్పష్టత లోపించింది. హస్కీగా మాట్లాడించడం కోసం చేసిన ప్రయత్నం అనేటువంటిది వికటించింది. ఇప్పుడు హీరోకి ఒక డైలాగ్, హీరో అంటే ద స్పోక్స్ మ్యాన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫిల్మ్, అలాంటి దాన్ని కిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఏ యాటిట్యూడ్ పెట్టినా, ఏ మేనరిజం పెట్టినా, ఎలాంటి యాటిట్యూడ్ ఇచ్చినా సరే. ఇప్పుడు లైగర్ అనేటువంటి సినిమాలో పూరి జగన్నాథ్ కనుక హీరోకి నత్తి పెట్టి, అనవసరంగా నత్తి పెట్టి, వాడు అక్కడ డైలాగ్ చెప్తాడో బాబు అని భయపడే పారిపోయే స్థితికి తీసుకొచ్చాడు. అట్లాగే ఈ సినిమాలో కూడా హీరో మాట్లాడుతుంటే అలాంటి స్పష్టత లేదు. కాబట్టి ఈ డైలాగ్ ఎక్కడ ఏ సందర్భంలో వచ్చిందో చెప్పటం కొంచెం కష్టం. 2-3 సార్లు చూస్తే కానీ అర్థం అవుతుంది. 2-3 సార్లు చూడాలంటారా ఈ పర్టికులర్ వీటి గురించి కాదు? ఇంకోటి అనంతపురంలో గుండు కొట్టిస్తా ఇట్లాంటివి కూడా అన్నారని చెప్పని. అవునవును, ఉన్నాయి. అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ వాటిలో పర్టికులర్గా ఇది అనేటువంటి స్పష్టత లేదు. అంత సరదా ఉందా నిజంగానే? ఎందుకంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని ఉన్నాడు కదా, మొన్నటి వరకు ఆయన కనపడలేదు ఆచూకీ అంటే, ఈ మధ్య మళ్ళీ ట్వీట్స్ చేస్తా కనిపిస్తున్నాడు ఆయన కామెంట్ చేసాడు, మెగా 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 మెగాస్టార్ అయిపోయాడు అల్లు అర్జున్ ఈ సినిమాతో అని చెప్పి అన్నాడు. అది రామ్ గోపాల్ వర్మ మంటలు పెడతానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు కదా. అంటే మెగా అనగానే మరి మెగా ఫ్యామిలీ గుర్తొస్తుంది కదా, ఇది కావాలి గుచ్చి పొడుస్తున్నట్టుగా. యాక్చువల్గా అది రామ్ గోపాల్ వర్మ మామూలు వాళ్ళకి ఎవరికైనా గుర్తించదు, రామ్ గోపాల్ వర్మ గుర్తించదు కదా. ఇప్పుడు మెగా 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 అని చెప్పేసి అలా పెట్టడం వెనుక రెచ్చగొట్టడమే కనిపిస్తుంది, క్లియర్గా రెచ్చగొట్టడమే కనిపిస్తుంది. ఇప్పుడే కాదుగా, మొదటి నుంచి అతను రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ని సపరేట్ చేసి, ఆ ఫ్యామిలీ నుంచి, మెగా కాంపౌండ్ నుంచి, మెగా దీంట్లో నుంచి సపరేట్ చేసి అతన్ని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అందరికీ ఓపెన్గా తెలిసి కూడా అలాగే. యాక్చువల్గా ఏంటంటే, ఒక నటరత్న అనగానే మనకు రామారావు గారు, నట సామ్రాట్ అనగానే నాగేశ్వరరావు గారు అవుతారు, సూపర్ స్టార్ అనగానే కృష్ణ గారు అవుతారు, రెబల్ స్టార్ అనగానే కృష్ణరాజు గారు అవుతారు, అలాగే మెగాస్టార్ అనగానే చిరంజీవి గారు రెఫర్ అవుతారు, కలెక్షన్ కింగ్ అనగానే మోహన్ బాబు గారు రెఫర్ అవుతారు. ఆ విధంగా ఒకళ్ళకు ఉపయోగించిన విశేషణాన్ని, ఒకళ్ళకు ఉపయోగించిన ప్రిఫిక్స్ ఇంకొకళ్ళకు వాడటం అనేటువంటిది ఎప్పుడు జరగదు. కావాలని ఉద్దేశపూర్వకంగా రామ్ గోపాల్ వర్మ పెట్టుతున్నటువంటి మంట అనే విషయం అందరికీ ఓపెన్గా తెలిసిన ఫ్యాక్ట్. కానీ ఇది పొలిటికల్గా కూడా టర్న్అవుట్ అవుతుంది, అందుకనే ఎక్కువ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు, నువ్వు మావాడి కోసం వచ్చావు, నీ కోసం మేము అందాకైనా వస్తామని జగన్ ఫోటో ఈయన ఫోటో వేసి ఊరంతా దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ కూడా ఆయన్ని తీసుకుని, ఆ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని నంద్యాలలో ఓడిపోయిన ఆయన తీసుకుని, ఆయన ఫ్యామిలీని తీసుకుని ఈయన సినిమా చూస్తానికి వెళ్ళడం, ఇవన్నీ ఒక పొలిటికల్ మైండ్ సెట్తో అల్లు అర్జున్ చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే అసలు నిజంగా ఫ్యామిలీలో ఉందా అటువంటిది? ఇప్పుడు పోయి మనం ఏదో దాచడానికి ప్రయత్నిస్తే అది విచిత్రమే అవుతుంది. దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మెగా కాంపౌండ్లో నుంచి అల్లు కాంపౌండ్ అనేటువంటిది పక్కకు వచ్చింది అనేటువంటి విషయం ఇప్పుడు మనం కొత్తగా చెప్పి లేదని చెప్పి దాని మీద బుకాయిస్తానికి ప్రయత్నించడం కూడా కరెక్ట్ కాదు. ఒక సపరేషన్ కనిపిస్తుంది, ఒక సపరేషన్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. అది ఎప్పుడు ఎందుకు పడిందో, ఎలా పడిందో, ఏ అల్లు అర్జున్కి తొలి రోజుల్లో డాడీ అనే సినిమాలో చిరంజీవి గారే చేయించారు క్యారెక్టర్ చేయించి తనతో డిజైన్ చేయించి ఇస్తే, ఆ రోజు నుంచి నాకు ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ చిరంజీవి గారు, ఆయన ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పటం దగ్గర స్టార్ట్ అయినటువంటి అల్లు అర్జున్ కెరీర్, ఆ తర్వాత కూడా ఎవ్రీ స్టేజీ చిరంజీవి గారి గురించి ఎవడో ఒక అభిమాని చిరంజీవి అన్నాడని చెప్పి, చిరంజీవి ఏంట్రా చిరంజీవి గారు అని వార్నింగ్ ఇచ్చి అంత ఇదిగా తన అభిమానాన్ని చాటుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ రోజున ఆల్మోస్ట్ రివర్స్ అవుతున్నాడు అనే విషయం సుస్పష్టం. సో దానికి సంకేతం అనుకోవచ్చా? డెఫినెట్గా కయ్యానికి కాలు దూతున్న ఇదే కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఇంకేం లేదు, దాని గురించి మనం ఏదో ఒక పూతలు పూసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఈజ్ వెరీ మచ్ ఓపెన్, వెరీ ఓపెన్గా ఉన్నాడు తను. సో అల్లు కాంపౌండ్ స్టార్ట్ అయింది. అయితే అల్లు కాంపౌండ్ స్టార్ట్ అయింది. అల్లు తనదైన దీన్ని ఆర్మీని ఏర్పాటు చేసుకొని, ఇంతకుముందు ఏ ఫంక్షన్లో అయినా చిరంజీవి గారు తాలూకు మెగా ఫ్యాన్స్ అంటాం, చిరంజీవి గారితోటే స్పీచ్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగేది. ఇప్పుడు అది జరగట్లేదు. జరగకపోగా కూడాను చాలా నెగనెస్ట్గా వెళ్తున్నటువంటి సందర్భం, కయ్యానికి కాలు దూతున్న సందర్భం కనిపిస్తుంది. అది దాన్ని ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల అనేటువంటిది అది వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరో ఓపెన్ అయితే తప్ప వీ కాంట్ సే. బట్ దేర్ ఈజ్ ఎ క్లియర్ సెపరేషన్ అనేటువంటి మాత్రం సుస్పష్టం. సో ఇప్పుడు ఈ సినిమా పరంగా చూస్తే కలెక్షన్స్లో రికార్డులు దేశంలో ఏ సినిమా ఇంత సాధించలేదు. 294 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్,
ఓవర్సీస్ అంతా, బాలీవుడ్లో ఇంత, ఆంధ్రాలో అంత, తెలంగాణలో ఇంత, ఇవన్నీ ఒక లెక్కలు చెప్తున్నారు. ఆ రేంజ్ కలెక్షన్స్ అనేవి వచ్చినాయి. అసలు క్లారిటీ వచ్చేస్తుందా? డే 1కి ఇంత క్లారిటీ వచ్చేస్తుందా? ఒక్క విషయం చెప్తున్నాను, ఈ రికార్డులు వీటన్నిటిలో ఎప్పుడైనా ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చే అఫీషియల్ రికార్డ్ ఏదైనా వస్తే తప్ప అన్నీ మసిపూసి మారేడుకాయలే. ఓకే, ఈ ఒక్క సినిమా విషయంలో నేను మాట్లాడలేదు. అన్ని సినిమాలు అంతే. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్నట్టు కలెక్షన్స్ ఈ రీచ్ కూడాను 90%లో చాలా వరకు కూడాను మసిపూసి మారేడుకాయలు చేస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తుంది. ఇది ట్రూ ఫిగర్స్ అనేటువంటి ఎవరి ద్వారా వస్తాయి? ద ప్రొడ్యూసర్స్ మస్ట్ కమ్ అవుట్ అండ్ అనౌన్స్, ఎస్ మా సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని. ఇంతకుముందు వేసేవాళ్ళు, ఇప్పుడు అది వేయటం లేదు. ఓకే ఓకే, గతంలో ఒక 5-6 ఎవరి స్పెక్యులేషన్ వాళ్ళు చేసుకో, ఎవరి స్పెక్యులేషన్ వాళ్ళ ప్రకారం అటు వెళ్తుంది. 1000 కోట్లని చెప్పుకుని మీరు 1000 కోట్లు నా సినిమా సాధించిందని చెప్తే నిన్ను ఖండించాల్సినటువంటి నుంచి మీతో కొరివి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు? కొరితో తలగొక్కోవాల్సిన అవసరం ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు? ఇది 10 చెప్తే 20 చెప్తున్నారు. ఆ విధంగా వెళ్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఫిగర్స్ విషయంలో కూడా ఇప్పుడు ఈ సినిమా విషయమే తీసుకున్నట్టయితే 500 కోట్లు బడ్జెట్ అన్నారు. 500 కోట్ల 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అన్నారు. మరి కనీసం డైరెక్టర్గా 100 కోట్లు ఉంటాయిగా. మరి 100 కోట్ల సినిమా మిగతా కాస్టింగ్ అంతా కలుపుకుంటే మొత్తం సినిమా అంతా ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు? అదే చెప్తున్నాను నేను. ఈ ఫిగర్స్ అనేటువంటి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తే తప్ప తెలీదు. అవి ఓవరాల్గా అయిన బిజినెస్ మీద 300 కోట్లు అల్లు అర్జున్కి అనేటువంటిది తర్వాత వినిపిస్తుంటారు అనమాట. ఓవరాల్గా ఇంత అవుతుంది కాబట్టి అది 1000 కోట్ల మార్జిన్ ప్రకారం వేసుకొని చూస్తే ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ వర్కౌట్ అయితే 300 కోట్లు ఆయనకి, 100 కోట్లు ఈయనకి, మిగతా అందరికీ కలిపి ఒక 100-150 కోట్లు అయితే 200-300 కోట్లు సినిమా మీద ఖర్చు అని చెప్పుకోవచ్చు. ముందే అంత ఖర్చు పెట్టారా లేదా అనేటువంటిది ఒక అస్పష్టమైనటువంటి విషయం ఉంది. కాబట్టి ఫిగర్స్ విషయంలో లెట్ అస్ నాట్ బిలీవ్ ఎనీథింగ్. ఇది ఓపెన్గా సినిమా వాళ్ళందరికీ చెప్తున్న మాటే. ఎవరు ఏమనుకుంటా కూడా మనం ఈ నీడ్ నాట్ కేర్ అబౌట్ దట్. ఇఫ్ ఎట్ ఆల్ సంబడి ఈజ్ గట్స్ ఇనఫ్ కమ్ విత్ ద ఒరిజినల్ ఫిగర్స్, ఓపెన్గా చెప్పండి. అందుకని మా సినిమా ఇంత చేస్తాను, వీళ్ళంటే దీన్ని క్రాస్ చేసి ఇంకొకరు చెప్పడం, దీన్ని క్రాస్ చేసి ఇంకొకరు చెప్పడం. ఒకటి మాత్రం మనం గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే తెలుగు సినిమా రేంజ్, కమర్షియల్ పొటెన్షియాలిటీ అనేటువంటిది మాత్రం విపరీతంగా పెరిగింది అనేటువంటి దాన్ని సంతోషిద్దాం. ఇక ఫిగర్స్ మధ్యలో ఫిగర్ల మధ్యలో ఒకళ్ళకి పెట్టుకునేటువంటి ఓవర్కమ్లు, ఒకళ్ళ మీద మించి ఇంకొకళ్ళు పెట్టుకునేటువంటి ఇవన్నీ కూడాను దే ఆర్ నాట్ అఫిషియల్. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునేటువంటి బెనిఫిట్ షోలు వద్దు, ఇంకా ఇదంతా కూడా నార్మల్ రిలీజ్ లాగే ఉండాలి అనేటువంటి అంశం పైన ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉంటాయా? లేదా ఒక 4 వారం తర్వాత ఇదంతా చల్లబడిన తర్వాత డెఫినెట్గా ఆ మేరకు కొంత రిప్రజెంట్ చేసి బెనిఫిట్ షోలు వేసుకోకపోతే ఎట్లాగండి, కొంత విసులుబాటు కల్పించండి అని. కానీ మామూలుగా టికెట్ రేట్లు పెంచుకునే అంశం ఇవన్నీ సాధారణంగా వెళ్ళిపోతాయి. జరిగే తొక్కిసలాట మరుసటి రిలీజ్ రోజు జరిగితే ఏం చేస్తాం? కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆ నిర్ణయం అనేటువంటిది దాన్ని పునరాలోచించాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పుష్ప సినిమాకి సంబంధించి రికార్డుల విషయంలో అప్పుడే కన్క్లూజన్కి రాలేము, కానీ సినిమా కోసం చేసిన ప్రయత్నాలు, సినిమాకి ప్రచారం తీసుకొచ్చినటువంటి విషయంలో నిర్మాతలు అనుసరించినటువంటి విధానమే ఒక పాపులారిటీని తీసుకొచ్చింది. అందుకనే అంత క్రౌడ్ పుల్లింగ్ మూవీగా ఇది మారిపోయింది. అయితే తొలి రోజు జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భం. దాని ప్రభావం ఇండస్ట్రీ మొత్తం మీద పడడం అనేది సబబు కాదు. కాబట్టి కొంత ఈ విషయాలన్నీ కూడా సద్దుమడిగినాక ఇండస్ట్రీ దీనిపైన ఆలోచించే అవకాశాలు ఉంటాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.